సీఎం పదవి కోసం జగన్ కాంగ్రెస్ కి 1500 కోట్లు ఇవ్వజూపారంటూ ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని దేవుని సాక్షిగా జగన్ చెప్పగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, దర్శి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన జగన్పై విమర్శలు గుప్పిస్తూనే హామీల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల్లో భాజపాకు బహిరంగంగానే మద్దతు పలికారన్న పవన్ జగన్లా దొడ్డిదారిన రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను వివరించారు. పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు మంజూరు చేస్తామన్నారు. వెలిగొండ, మొగలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేసి తాగు, సాగునీరు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు. వారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. దేనికి భయం అంటే కూర్చోబెట్టి వాళ్ళ మనుషులు కిరాయి మోకలిసే దాడి చేయిస్తారని చెప్పి. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మీరు 1500 కోట్లు లంచం ఇవ్వచూపారని చెప్పి ఆయన చెప్పారు అల్లా సాక్షిగా. మరి మీరు ఏ దేవుడు సాక్షిగా మీరు అది నేను చెప్పలేదని రేపు పొద్దున్న చెప్పగలరా? మీకు ప్రజల మధ్యకు వచ్చి చెప్పగలరా? నేను యాక్టర్ని, నటన చేసే వచ్చాను రాజకీయాల్లోకి. కానీ రాజకీయాల్లో మీలాగా నేను నటన చేయను, మీలాగా నేను యాక్టింగ్ చేయను. నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలనుకుంటే నన్ను మీరా ఎవడాపుతాడు? నన్ను వెళ్ళగలను. పీయూష్ గోయల్ వచ్చాడు, మేము తప్పేసి వైసీపీకి మేము సపోర్ట్ చేసే తప్పేంటని అడుగుతా ఉన్నారు. అలాగే మీరు టీఆర్ఎస్ మాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు. ఫ్యాన్ లోపల బీజేపీ వాళ్ళు బిగించిన మోటార్లు ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళు సప్లై చేసే పవర్ ఉంది.